ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇంకేదైనా మార్గం ఉందా? లేదు వసుగారు, నేను ఆలోచిస్తున్న అది కాదు. డబ్బులు లేనప్పుడే మనం చాలా ఇబ్బందులు పడ్డాం, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆస్తులు వచ్చాక వేరే గొడవలు. డబ్బుంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటారు, కానీ డబ్బే ప్రాబ్లం అని చాలామందికి తెలియదు. డబ్బు లేకపోతే ఎలా బతకాలన్నది ఒక సమస్య, డబ్బుంటే ఎన్ని రకాలుగా బతకాలి అన్నది సమస్య. మనుషులు డబ్బు చుట్టూ తిరిగినన్నాళ్ళు సంతోషంగా ఉండలేరేమో. ఉన్నది వదిలేసి లేని దానికోసం వెంటపడతారు. అందరూ అలా ఉండరు కదండి. ఉన్న దాంట్లో సర్దుకుపోయి సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరో ఎందుకు, మనం లేమా? మీరు కానీ నేను కానీ కుటుంబం చుట్టూ తిరిగాం తప్ప డబ్బే జీవితంగా బ్రతకలేదు కదా. ఇప్పుడు భాస్కర్ బావగారు మారిపోయారు, అఖిల్ మారిపోయాడు. పావని అక్కకు ఎప్పుడూ డబ్బు మీద ధ్యాస లేదు. ఒక్క హారిక మాత్రమే తెలియనితనంతో ప్రవర్తిస్తోంది. హారికలో మార్పు వచ్చిందని నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఆ మార్పు ఎన్నో రోజులు లేదు. నందినిపై నిందలు వేసి వెళ్ళిపోయింది. పాపం, నందిని ఎంతలా బాధపడి ఉంటుందో. అందరూ అలా ఉండరు కదండి. తను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నందిని కన్నీ పావని అక్క లక్షణాలే వచ్చాయి. చాలా మంచి అమ్మాయి, ఎంతో ఓర్పు సహనం ఉన్నాయి తనకి. బహుశా తను చేస్తున్న నర్సు ఉద్యోగం తనకు అవన్నీ నేర్పించాయేమో అనుకుంటున్నాను. ఓకేనండి, రేపు మార్నింగ్ మీరు నేను హారిక వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ అమ్మగారితో మాట్లాడి హారికను తీసుకొద్దాం. మరొక చిన్న విషయం అండి, హారిక కంటే వాళ్ళమ్మకి అహంకారం ఎక్కువ. నోటి దురుసుతనంతో ఆవిడ ఏమన్నా మీరు రియాక్ట్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. అర్థమైందండి. మన కళ్ళకు అఖిల్ తప్ప ఇంకెవరూ కనిపించకూడదు, అంతేగా? అంతేనండి. మనకు అఖిల్ ముఖ్యం. తను త్వరగా కోలుకుని నడవడం ముఖ్యం. అది తప్ప ఇంకేది ఆలోచించకండి. అలాగేనండి, పదండి. ఏంటది మీరు చెప్పేది? హారికకి ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారం ఇస్తారా? అవునఖిల్, అధికారం ఇస్తేనే హారిక మళ్ళీ ఇంటికొస్తానని చెప్పింది. అవసరం లేదొదినా. ఒకసారి దాని మాట విని రోడ్డు మీద పడ్డాం, ఇంకోసారి అలా జరగకూడదు. అలా ఏం జరగదు అఖిల్. ఇంట్లో మీ వదిన, ఆఫీస్లో నేను మేనేజ్ చేస్తాం. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. వద్దన్నయ్య, అలాంటి కండిషన్స్తో వస్తే హారిక నాకు అవసరం లేదు. అభి వసూలు ఏం చేసినా ఆలోచించే చేస్తారు అఖిల్, వాళ్ళ మాట కాదనకు. సారీ అన్నయ్య, నా కోసం మీరందరూ నష్టపోకూడదు. ఇప్పటికే ఎన్నో తప్పులు చేసి అందువల్ల వీల్ చైర్లో అనుభవిస్తున్నాను. ఇంకో తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టలేను. నువ్వు భయపడుతున్నదేమీ జరగదు అఖిల్. అభి వసూలు అంతా చూసుకుంటారు. ఎన్ని రోజులు చూసుకుంటారు వదినా? ఎన్ని కష్టాలని పడతారు? ఇప్పటికే వాళ్ళని ఎంతో బాధ పెట్టాం, ఇంకా బాధ పెట్టాలా? బాధే ఉందఖిల్, మనందరం కలిసి ఉండటం ముఖ్యం. హారిక నువ్వు కలిసి ఉండాలి అఖిల్. మీరు విడిపోతే ఇంకా ఈ కుటుంబానికి అర్థం లేదు. అలాంటి దాంతో నేను కలిసి ఉండలేనన్నయ్య. నేను వద్దు అంటున్నాను కదా, నా మాట వినండి. వాళ్ళ కండిషన్స్కి ఒప్పుకోకండి. మేం నిర్ణయం తీసేసుకున్నాం అఖిల్. మాకు నీ సంతోషమే ముఖ్యం. నువ్వు హారిక కలిసి ఉండటమే ముఖ్యం. ఇప్పుడే వెళ్ళి హారికను తీసుకొస్తాం. అన్నయ్య, నువ్వు ఇంకేం మాట్లాడకు అఖిల్. వసుగారు, పదండి.
అదిగో వాళ్ళు వచ్చారు. మేమే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం. మీరు మనసు మార్చుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పిన్ని. రండి లోపలికి వెళ్దాం. మేము మనసు మార్చుకొని రాలేదు. నిన్న మీకు ఒక మాట చెప్పాం కదా, దాని గురించి ఏం ఆలోచించారో అని అడగడానికి వచ్చాం. ఆ విషయమే మాట్లాడుకుంటున్నామండి. మీరేం చెప్పారో వసు పావని మాకు అంతా చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారు? నా బేబీకి ఇంటి పెత్తనం ఇస్తున్నారా? ఆఫీస్లో అధికారం ఇస్తున్నారా? ఓహో, ఆ రెండూ చాలా లేక ఆస్తి మొత్తం రాసివ్వాలా? నువ్వు ఆగు అఖిల్. మీరు చెప్పండి. మీ కండిషన్స్కి మేము ఒప్పుకుంటున్నాం. నిజంగా ఒప్పుకుంటున్నారా? మళ్ళీ మాట తప్పరుగా. మా తమ్ముడు ఒకసారి మాటిస్తే ఎప్పటికీ తప్పడు. మీ తమ్ముడు ఒక్కడే కాదు భాస్కర్, మీ ముగ్గురు అన్నదమ్ములు ఒప్పుకోవాలి. వసు పావనీలు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాం పిన్ని గారు. నోటి మాట కాదు, మాకు ఆధారాలు కావాలి. మీతో అగ్రిమెంట్ కావాలి. ఈ రెండు కండిషన్స్కి మీరంతా ఒప్పుకుంటున్నట్టు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయండి. సిస్టర్ హారిక, మీరెప్పుడొచ్చారు? ఆ పేపర్స్ ఏంటి? హారికకి ఇంట్లో ఆధిపత్యం, ఆఫీస్లో అధికారం ఇవ్వడానికి వీళ్ళందరూ ఒప్పుకొని సంతకాలు చేయబోయే అగ్రిమెంట్ పేపర్ సిస్టర్. ఏంటి, హారికకు ఇంటి పెత్తనం, ఆఫీసులో అధికారం ఇస్తున్నారా? ఆ రెండు ఇస్తేనే బేబీ ఇంట్లో ఉంటుంది, లేదంటే నాతో వచ్చేస్తుంది. లక్కీ ఛాన్స్ కొట్టేశావే. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు చేస్తున్నాం కదా. ఆలస్యం ఎందుకవి? నువ్వు, వసు, భాస్కర్, పావనీలు కూడా ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.